దేవుని గొప్పలతో పని లేదండి. ఈరోజు నీ స్థితిని బట్టి అవమానం నొందితే జ్ఞానం లేనోడు అని, చదువు లేనోడు అని, తెలివి లేనోడు అని హేళన చేసిన ప్రజల మధ్య దేవుడు నిన్ను గనుడిగా దేవుడు నిలబెడతాడు. అవమానం నొందిన మనుషుల మధ్య దేవుడు నిన్ను ఘనతకు దేవుడు నిన్ను నిలబెడతాడు. అందుకని నేను ఒక మాట చెప్తున్నానండి, ఎవరైనా ఏదైనా స్థితి కలిగి ఉన్నానంటే మనం ఏం చేయకూడదు, మన అవమానం కలిగేలాగా. పిల్లలు లేరు అనుకోండి, పిల్లలు లేరా, అప్పుడే కొట్టలేదా, మనం ఏం చేస్తాం, హేళనగా మాట్లాడుతుంటాం. వాళ్ళకి ఇల్లు లేదనుకోండి, ఇల్లు కూడా కట్టుకోలేదా అని హేళనగా మాట్లాడుతుంటాం. వాడికి మార్క్స్ తక్కువ వచ్చాయి అనుకోండి, ఏంటి ఇంతేనా అని హేళనగా మాట్లాడుతుంటాం. వాడు చిరిగిపోయిన బట్టలు వేసుకొచ్చాడు అనుకోండి, ఆడి ఇంటికాడ వేసుకునేటప్పుడు అమ్మయ్య ఈ కాస్త ఈ డ్రెస్సే బాగుందని ఆ డ్రెస్ వేసుకుని వస్తాడు. కానీ గుళ్ళోకి వచ్చిన తర్వాత ఏంట్రా ఈ డ్రెస్ ఇలా ఉంది అని హేళన చేసేసరికి ఆడికి ఎలా ఉంటుంది చెప్పండి, ఎంతో అవమానకరంగా ఉంటుంది. బైబిల్లో ఒక మాట ఉంటుంది, బీదలను ఎక్కిరించేవాడు తన సృష్టికర్త అయిన దేవుణ్ణి ఎక్కిరించు ఉంటుంది కదా. బీదలను వాళ్ళ కలిగి ఉన్న స్థితిని బట్టి ఎవరినైనా నువ్వు గనక ఎక్కిరించి అవమానకరంగా మాట్లాడి వాళ్ళు తలదించుకున్నాడా, దేవుడు నీ తల కూడా దించుతాడన్న సంగతిని మర్చిపో. వాడు వేసుకున్న బట్టను బట్టి అవమానపరచకండి, వాడుకున్న ఇల్లును బట్టి అవమానపరచకండి, వాడు చదువుతున్న మార్క్స్ని బట్టి అవమానపరచకండి. అయ్యా తెలీదు దేవుడు ఎప్పుడు ఎవరిని హెచ్చించి పైన నిలబెడతాడో, ఎవరి తల ఎత్తుకునేలాగా దేవుడు ఆశీర్వదిస్తాడో మనకి. ఈరోజు అవమానపరచమనంటే రేపు ఆ తల ఎత్తుకున్నాడు బ్రతికినప్పుడు మనం వాడు ముందు తల దించుకుని బ్రతకాల్సిన పరిస్థితి దేవుడు మనకిస్తాడు.